ఈ మధ్య ఏబిఎన్ వెంకటకృష్ణకి అసలు ఏమైందో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు అసలు నాయకుడే కాదు అని ఆయన అంటున్నారు. ఇదే వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. అసలు ఏబిఎన్ వెంకటకృష్ణ మనసులో ఏముంది, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏబిఎన్ వెంకటకృష్ణ చంద్రబాబు నాయుడు నాయకుడే కాదు అని ఎందుకన్నాడు, ఒక్కసారి ఈ వీడియో చూస్తాం, తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడికి ఇంటిగ్రిటీ లేదు, అంటే సొంతంగా పనిచేసే ఇది లేదు, వ్యక్తిత్వం లేదు. ఎందుకు అంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య ఆయన ఒక జైలు ఖైదీలా ఉన్నాడు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తలమాసిన సలహాలు ఇవ్వడానికి ఎవరో ఒకరు తయారవుతారు. ఎందుకన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ప్రిజనర్ లాగా ఉన్నాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ చేతిలో. ఆయన తీసుకునే నిర్ణయాలు సొంత నిర్ణయాలు తీసుకోలేడు. మొదటి నుంచి కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తీసుకుంటాడు. వాళ్ళ ఆలోచనల ప్రకారం ఈయన నిర్ణయాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు అసలు లీడరే కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎలా పుట్టాడంటే ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో వచ్చాడు. మామ పార్టీ పెట్టినా కూడా మామ పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కదా ఆయన మామగారు పెట్టిన పార్టీలో చేరింది. కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు అనే నాయకుడు తయారు చేశారంట. ప్రతి టర్న్ లో పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారు. చూశారుగా, అసలు ఏబిఎన్ వెంకటకృష్ణకి ఈ మధ్య ఏమైందో అర్థం కావట్లేదు. చంద్రబాబు గారిని నాయకుడే కాదు అని అంటున్నారు. ఆయన పక్కన ఉన్న వాళ్ళు, ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీ ఆయన్ను సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వట్లేదు అని అంటున్నారు. మరి ఇది నిజమా? అయితే మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఏబిఎన్ వెంకటకృష్ణ మాట్లాడిన మాటలు నిజమా, అబద్ధమా? చంద్రబాబు నాయుడు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు, ఆయన చుట్టూ ఉన్న క్వార్టరీనే ఆయన్ని చెడగొడతా ఉంది అని ఏబిఎన్ వెంకటకృష్ణ ఎందుకన్నాడు? ఆ మాటల వెనకాల ఏం అర్థం ఉందో బహుశా ఏబిఎన్ వెంకటకృష్ణ వాళ్ళ చైర్మన్ రాధాకృష్ణకి ఏదో ఒక మంచి పదవో లేకపోతే మంచి ఉపకారమో చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి బహుశా ఆ మాట ఉంటాడేమో. చంద్రబాబు అనుకూల మీడియాగా పేరు తెచ్చుకున్న ఏబిఎన్ న్యూస్లో ఈ మధ్య పదే పదే కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి వార్తలు చదువుతున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారంటే, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటే బహుశా ఏబిఎన్ వెంకటకృష్ణకి ఏమైందనేది ప్రజలే చెప్పాలి. ఏబిఎన్ వెంకటకృష్ణ మనసులో ఏముంది అనేది ప్రజలే కామెంట్ల రూపంలో తెలియజేయాలి. మీ కామెంట్ల కోసం నేను కూడా ఎదురు చూస్తుంటాను. ఏబిఎన్ వెంకటకృష్ణ మనసులో ఏముంది, అసలు ఏబిఎన్ వెంకటకృష్ణ చంద్రబాబు నాయుడిని అసలు నాయకుడే కాదు, చుట్టూ ఉన్న క్వార్టరీ వాళ్ళ మాటలు వింటాడు, వాళ్ళు చెప్పే నిర్ణయాలే చంద్రబాబు తీసుకుంటాడు, అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, కామెంట్ల రూపంలో మీరే తెలియజేయండి.